ఈరోజు మనం పప్పు మామిడికాయ వంకాయ చేసుకుందాం. దానికి ఫస్ట్ పప్పును కడుక్కోవాలి. కడుక్కొని కొంచెంసేపు పప్పు నానబెట్టుకోవాలి. ఒక గ్లాస్ పప్పుకి 3 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి. తర్వాత వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని దాని పప్పులో వేసుకున్నాక టొమాటో కట్ చేసుకోవాలి. టొమాటో కట్ చేసుకుని పీసెస్ కింద కట్ చేసుకొని పప్పులో వేసుకోవాలి. తర్వాత మనం మ్యాంగో పీల్ చేసుకోవాలి. మ్యాంగో పీల్ చేసుకొని ముక్కల కింద కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పప్పులో వేసుకోవాలి. మనకు పప్పులో మామిడికాయ పులుపు ఒకటి సరిపోతుంది. కట్ చేసుకున్నవన్నీ పప్పులో వేసుకున్నాక ఆనియన్స్ అవన్నీ కూడా కొంచెం పసుపు వేసుకుని తర్వాత మనకు కావాల్సిన తాలింపులన్నీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఆవాలు, ఎండుమిర్చి. తర్వాత మనం కొంచెం వాటర్లో సాల్ట్ వేసుకొని కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వాటర్లో వేసుకోవాలి. ఎందుకంటే నల్లగా అయిపోకుండా ఉంటాయి కాబట్టి. తర్వాత ఆ వంకాయ ముక్కలు కూడా పప్పులో వేసుకొని మొత్తం అన్నీ కలిపి కుక్కర్లో వేసి విజిల్ రానివ్వాలి. ఒక 2-3 విజిల్స్ వరకు మనం రానివ్వాలి. ఇవన్నీ కూడా కుక్కర్లో వేసుకున్న తర్వాత 2-3 విజిల్స్ వచ్చాక తీసుకొని కొంచెం కారం, ఉప్పు అన్నీ వేసుకొని కొంచెంసేపు ఉడకనిచ్చిన తర్వాత మనం అంటే బాగా మెత్తగా అయిపోకూడదు. ఉడకనిచ్చిన తర్వాత మనం తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత తాలింపు అయిపోయాక వేడివేడి అన్నంలో పప్పు, మామిడికాయ, వంకాయ వేసుకొని తింటూ ఆవకాయ పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది. ట్రై చేసి కామెంట్ చేయండి మీరు కూడా. బాయ్.